శ్రీమాత్రే నమః. ఇదైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఒక సెట్ అయితే చేశాను నేను. పర్పుల్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో చేశాను. క్రీమ్ కలర్ అయితే అదే బిస్కెట్ కలర్ అయితే లవ్ బ్యాంగిల్స్, పర్పుల్వి సైడ్ బ్యాంగిల్స్. మనం పర్పుల్ సైడ్ బ్యాంగిల్స్ అనేవి వేటి మీదకైనా పెట్టుకోవచ్చని వాటికైతే సింపుల్గా వైట్ షేప్ కుందన్స్ అయితే పెట్టేశాను అంతే. ఇలాగా బిగ్ సైజ్ కుందన్స్ పెట్టాక దానిపైన ఒక లేయర్ లాగా స్మాల్ సైజ్ కుందన్స్ అయితే పెట్టాను. వీటినే 8K 6K అని అంటారు. నాకైతే ఎప్పుడూ అది కన్ఫ్యూజనే, అందుకని నేను బిగ్ అండ్ స్మాల్ కుందన్స్ అంటాను. 4 ఫ్లవర్స్ అయితే పెట్టాను ఒక్కొక్క బ్యాంగిల్కి. మిడిల్లో హార్ట్ షేప్ కుందన్స్ తోటి చేసేసాను. ఇదైతే కొంచెం చాలా ట్రిక్కీగా అనిపించింది నాకు, ఎందుకంటే B7000 అనేది చేతికి అంటుకుపోయి బాగా లేట్ అయిపోయింది చేయడం అనేది. అందుకని మనం ఫ్లవర్స్ అనేవి కొంచెం త్వరగా ఆరనిస్తే కనుక బాగుంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ అనేవి పక్కన పెట్టేస్తే బాగా ఆరిపోతుంది కదా, దాని తర్వాత సెకండ్ లేయర్ అనేది పెడితే మనకి బాగుంటుంది. చివరి వరకు చూడండి, మొత్తం సెట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలైతే పెట్టాను. ఇదిగోండి ఇలాగా 4 ఫ్లవర్స్ అనేది అంటించేశాక మిడిల్లో హార్ట్ షేప్ కుందన్స్ అంటించాను. హార్ట్ షేప్ కుందన్స్ అనేవి కూడా 4 ఫ్లవర్స్లో పెట్టచ్చు, కానీ మిడిల్ ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పి నేను గ్యాప్ లేకుండా నీట్గా ఉంటుందని చెప్పి 2 ఫ్లవర్స్ అనేది పెట్టాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సైడ్ బ్యాంగిల్స్కి చెప్పా కదా వైట్ స్టోన్స్ అంటించానని చెప్పి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.